నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రాఘేందర్ రెడ్డి బీజేపీ నుంచి కొమరయ్య, టీపీటీఎఫ్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై అశోక్ కుమార్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ ఆర్జేడీ ఎల్ సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. నందిపేట మండలంలోని ఐలాపూర్ సుదర్శన్ కుమార్ది వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. బోధన్ పట్టణంలో ఇందూర్ హై స్కూల్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆడిపాడి ఆనందంగా గడిపారు. బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మర్చిందన్నారు. నగరంలోని ప్రగతి నగర్, కాకతీయ స్కూళ్లలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుడి నుంచి సెల్ ఫోన్ చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. హైదరాబాద్కు చెందిన మహేష్ రైల్వే స్టేషన్లోని 2వ ప్లాట్ఫామ్పై కూర్చొని నిద్రపోయాడు. గుర్తు తెలియని దుండగుడు ₹45,000 విలువ చేసే ఫోన్ దొంగలించాడు. బాధ్యత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నవిపేటకు చెందిన వినయ్ దొంగలించినట్టు గుర్తించి రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ తినడానికి ధైర్యం చేయడం లేదు. 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించుకొని తినొచ్చని వైద్యులు సూచిస్తున్నప్పటికీ జనాలు చెంగుతున్నారు. దీంతో మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.